ఆపద మొక్కలు వాడా ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఆ బిడ్డకి తండ్రి? ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే కాదు. ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని చెప్తుంది. మరి సుభాష్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. పవిత్ర ఏంటి ఘోరం అంటే అప్పుడే పరిస్థితి చేస్తారా? ఫోటోలు ఆధారంగా ఇతనే ఆ బిడ్డకి తండ్రి అనే విధంగా మాట్లాడుతుంటే అటు చూసి తను కొన్ని ఫొటోస్ బయటకు వచ్చి బయట ట్రోల్ అవుతున్నటువంటి వాటిని మనం అనేక ఫొటోస్ చూస్తున్నాం. మన పక్కన కూడా చూడొచ్చు. చూసావా? నువ్వు చూసావా? చూసావులే. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? మరొక వైపు మరి ఇదే సుభాష్ అడ్వకేట్ తో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే ఏంటా విషయం చెప్పు. పర్వాలేదు, బిడ్డనే పర్వాలేదు. నేను బలిపశువునయ్యాను, నేను ఎక్కడి వరకైనా వచ్చి పోరాడతాను. శాంతి తన భర్త సుభాష్ అని చెప్తున్నారు. కానీ సుభాష్ మాత్రం తనకి ఆ బిడ్డకి సంబంధం లేదు, తనతో పరిచయం ఉందనే విధంగా తాను మాట్లాడేటువంటి. నేను ఎందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు. నాకు వాడు ఆడియోని ఒక్కసారి ప్లే చేస్తే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? వెనక ముందు నేను ఆలోచించా, సంతకం పెట్టమంటే పెట్టా అంతే. అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు, నేను పెట్టా. నేను పెద్దగా నాకు మన ఇంత దూరం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మనకు తెలియదు కదా. ఈ ఫార్మ్స్ పైన సైన్ చేయండి. హస్బెండ్ మీరే చూసుకోవాలి కదా నాన్న. రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి. మనకింత దరిద్రం అంతా మనకు. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? సైపర్ ఏరియా సార్. దాంట్లో నాకు సార్ ద్వారానే ఏం కూడా పరిచయం. Glad to meet you. సార్, మీకేమైనా అనిపించిందా? శాంతితో సుభాష్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోలని ఎవరు బయటికి పంపించారు? ఎవరైతే చాలా పెంట విషయం. పెంట ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను.